హై ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్ అందరు బాగుండాలి, అందులో కనసత్తాన్ని ఉండాలి. ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే మన దగ్గర సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ కోసం ప్రజలు ఓటు హక్కు ఉన్నవారందరూ ఖచ్చితంగా ఓటు వేయవలేను. ఎక్కడో దూరం ఉన్నా ఎక్కడున్నా వచ్చి ఓటు వేయాలి. ఎందుకంటే ఓటు వేయడం వలన మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకున్నట్టు. కాబట్టి విధిగా ఓటు వేయండి. ఇంకో విషయం ఏమిటంటే ఊర్లో నలుగురు, ఐదుగురు, ఇద్దరు, ముగ్గురు నిలబడతారు. కాబట్టి మంచి వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోండి. డబ్బు ఇచ్చిండానో, మందు తాగిపించిండానో, చికెన్ తినిపించానో కాకుండా మంచి వ్యక్తిని డిసైడ్ చేసుకొని సర్పంచ్కి పెట్టుకోవాలి. మన ఊరు బాగుపడాలంటే సర్పంచ్ అనే వ్యక్తి మంచిగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే సర్పంచ్ ఏ విధంగా ఉండాలి అంటే చదువుకున్న వ్యక్తి, మరియు పరపతి ఉన్న వ్యక్తి, యాక్టివ్ పర్సన్, మంచి బుద్ధి ఉన్న వ్యక్తి, మరియు లాభాపేక్ష కాకుండా ఊరుకు సేవ చేసేటటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం మన బాధ్యత. కాబట్టి దయచేసి మంచి వ్యక్తిని ఎన్నుకోగలరని మనవి.